హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చే వరకు నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తాను. అలాగే మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి, సింపుల్ రెసిపీస్ అనమాట, అన్ని వెజ్ రెసిపీసే. అలాగే ఇవాళ మీతో ఒక చిన్న టాపిక్ కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, ఒక మధ్య తరగతి ఆడపిల్లగా నా ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అది కరెక్టా కాదా, ఈ రోజుల్లో అలా ఉండొచ్చా లేదా అనే దాని గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వరకు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉంటున్నాను, ఎలా ఉండొచ్చు అనే దాని గురించి అనమాట. సో ఎందుకో ఇది టాపిక్ చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను, కాకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారా అని చెప్పేసి చేయలేదు. సో అందులో తప్పు ఏముంది, నా థాట్స్ని మీతో షేర్ చేసుకుంటా అనిపించి ఇంక ఇవాల్టి వ్లాగ్లో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ ఇవాల్టి రెసిపీ ఏంటి అంటే, పప్పు చేస్తున్నానండి. పాలకూర పప్పు చేసి, అలాగే దొండకాయలు కొన్నే ఉన్నాయి. మామూలుగా పప్పుతోటి ఎప్పుడైనా వేపుడే చేస్తాను, కాకపోతే దొండకాయలు కొన్నే ఉన్నాయన్నమాట. సో ఆ దొండకాయలతోటి ఇవాళ కర్రీ చేసేస్తా ఉన్నాను. ఒక 3 మనుషులకి సరిపోతుంది, అంటే ఇప్పుడు కనుక చేస్తే నైట్కి కూడా సరిపోద్ది అనమాట పప్పు. ఈ కర్రీ పిల్లలు తినరు కాబట్టి ఈ కర్రీ పప్పుతోటి అని చెక్క వాళ్ళకి అప్పడాలు వేపిచ్చేస్తే తినేస్తారు. సో అదే అనమాట, ఇది కర్రీ కోసం కాబట్టి దొండకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. కొంచెం లైట్ పింక్ కలర్లో ఉన్న దొండకాయలు పర్లేదండి, కర్రీకి బాగానే ఉంటాయి. మరీ రెడ్ కలర్లో ఉంటే మాత్రం వాడొద్దు. లైట్ పింక్ కలర్లో ఉన్నా సరే దొండకాయని నేను వండేస్తాను అనమాట. సో ఇంక ఇలాగా ఇవన్నీ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుంటూ ఉన్నాను. అయితే మధ్యతరగతి వాళ్ళు ఇలాగే ఉండాలి అని రూల్ ఏమీ లేదండి, కాకపోతే నాకు అనిపించింది చెప్తున్నాను. సో ఇది వరకు నేను ఎలా ఉండేదాన్నంటే, ఇప్పటితో పోలిస్తే ఇది వరకు స్టార్టింగ్ నా పెళ్ళైన కొత్తల్లో కావచ్చు, మాకు కొంచెం ఇన్కమ్ తక్కువగానే ఉండేది. మా వారి శాలరీ కావచ్చు, ఇన్కమ్ తక్కువగానే ఉండేది. ప్లస్ నేను ఏమీ సంపాదించేదాన్ని కాదు, ఇంట్లో ఉండేదాన్ని నార్మల్గా. సో అప్పుడు అసలు చాలా పొదుపుగా చేసేదాన్ని. అప్పుడు ఇప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు ఖర్చు చాలా పెరిగింది చెప్పాలంటే. సో అంటే ఓకే, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా బాగా పెరిగింది. సో ఖర్చు అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ 13 ఇయర్స్, మా పెళ్ళై 13 ఇయర్స్ అయింది. సో ఈ 13 ఇయర్స్లో చాలా మార్పులు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. కానీ నేను గమనించింది ఏంటి అంటే, అప్పట్లో మనకి ఎక్కువగా షాపింగ్స్ ఉండేవి కాదండి. అంటే ఉండేవి, పండక్కి పబ్బానికి కొనుక్కునే వాళ్ళం, అది తప్పనట్లేదు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అది యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఎక్కువగా షాపింగ్స్ ఎక్కువ అయిపోయాయి. మనం అలా సరదాగా ఏదైనా టైంపాస్ చేద్దామని చెప్పేసి యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఓపెన్ చేస్తే ఎక్కువగా షాపింగే వస్తాయన్నమాట. బట్టలు కావచ్చు, జ్యువెలరీ కావచ్చు. ఇది వరకు జ్యువెలరీ అంటే ఎప్పుడో ఒకటి కొనేవాళ్ళు, అది కూడా ఎక్కువగా గోల్డ్ జ్యువెలరీ మీదే ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఇప్పుడు గోల్డ్ ఎక్కువ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఇమిటేషన్ జ్యువెలరీ అయినా వేసుకొని హ్యాపీగా ఫీల్ అవుదాం అని చెప్పి చాలా విపరీతంగా ఇమిటేషన్ జ్యువెలరీ కొంటున్నాము. అలాగే శారీస్ కూడానండి, బట్టలు, శారీసు అన్నీ కూడా చాలా విపరీతంగా కొంటున్నాం. కంపేర్ టు మగవాళ్ళతో పోలిస్తే మన షాపింగ్లే చాలా ఎక్కువ అయిపోయాయి, నేను అదైతే గమనించాను. ఇది వరకు తక్కువ వచ్చినా సరే సరిపోయేది. ఈ మధ్యకాలంలో అంటే ఒక 1 ఇయర్ నుంచి గమనిస్తున్నాను, మాకు సరిపడా వస్తున్నా కూడా సరిపోవట్లేదు. దానివల్ల అంటే నేను వెనక్కి ఆలోచించుకుంటున్నాను అనమాట, ఏంటి మిస్టేక్, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని చెప్పేసి. సో ఏం మిస్టేక్ జరుగుతుందో చెప్తాను. సో అందుకంటే ఒక్కసారి రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుక్కర్లో ఏంటంటే పప్పు చేసేస్తున్నానండి. ఫస్ట్ పప్పుని నేను ఇవాళ కొంచెం టైం ఉంది కాబట్టి 2 సార్లు పోపు పెట్టుకుందాం అనుకుంటున్నాను. మామూలుగా అయితే కుక్కర్లో ఫస్టే ఆయిల్, పోపు అంతా వేసేసి పప్పు, టమాటా, ఆకుకూర, పప్పు అన్నీ వేసేస్తాం కదా. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే, ఇవాళ నాకు మధ్యాహ్నమే కదా నేను వండుతున్నాను, సో టైం ఉంది కాబట్టి ఫస్ట్ అయితే 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది, ప్లస్ ఆయిల్ కుక్కర్లో నుంచి వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట. అంటే ఆ పొంగుని ఆపుతుంది కుక్కర్లో. అందుకే ఆయిల్ వేసుకొని టమాటా, ఉల్లిపాయ, అలాగే పాలకూర, నానబెట్టుకున్న కందిపప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసాను. నేను ఎప్పుడు మ్యాక్సిమం పచ్చిమిరపకాయల కంటే కూడా కారమే వేస్తాను పప్పులో, ఒక్కొక్కసారి పచ్చిమిర్చి కూడా వేస్తాను. సో పసుపు, కారం వేసేసుకొని వాటర్ వేసేసి మూత పెట్టేసిన తర్వాత లాస్ట్లో నేను నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను. ఇవాళ చింతపండు వేయట్లేదు, నాకు ఎందుకు ఇవాళ నిమ్మకాయ ఫ్లేవర్తో పప్పు తినాలని ఉంది. సో లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని పోపు పెట్టేసుకుంటారనమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే, దొండకాయలు
దొండకాయలు ఉల్లిపాయలు వేగాయి కదండి, అంటే కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ వేయించుకున్నాను. ఉల్లిపాయ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయలన్నీ కూడా వేసేసి దొండకాయలని నూనెలో కాస్త వేగనివ్వాలి. అది వేగిన తర్వాత పావు స్పూన్ చాలు, ఇది వెజ్జే కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిటికెడు పసుపు వేసి ఇదిగోండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం నార్మల్ రెగ్యులర్ కారము, ధనియాల పొడి, కొంచెం ఒక చిటికెడు గరం మసాలా వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. అయితే మీ దగ్గర ఉంటే కొబ్బరి పేస్ట్ అనేది వేసుకోండి, లేకపోతే ఇలాగా మామూలుగా ఫ్రై చేసేసుకొని కాస్త టమాటో ప్యూరీ వేసుకోండి. అంటే టమాటాని మిక్సీ చేసి ఒక్క టమాటా వేసుకున్నా చాలు. కాకపోతే ఇక్కడ నేను టమాటా వేయట్లేదు. మొన్న మీకు వీడియోలో చూపించాను కదా, లేతగా ఉన్న కొబ్బరిని జీడిపప్పు కొబ్బరి పేస్ట్ లాగా చేసి దాన్ని ఇలా ఐస్ క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాను. అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టడం మర్చిపోయానండి, ఇప్పుడే తీసాను. దానివల్ల అది అలాగే ఉంది. ఏం పర్లేదు, అది వేసేసి కాస్త వాటర్ వేసి మూత కనుక పెట్టేస్తే మనకి అది నార్మల్గా కరిగిపోతుంది అనమాట. సో అదైతే వేసి సిమ్లో పెట్టేశాను. అడుగు మారుతుంది కాబట్టి సిమ్లోనే ఉంచండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దొండకాయ కర్రీ చాలా బాగుంటుందండి. అందులో ఏం లేదు, జస్ట్ కొబ్బరి, లేత కొబ్బరి, ఒక 100 గ్రాముల జీడిపప్పుని మెత్తగా పేస్ట్ చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను, అదే వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడైతే పప్పు బాగా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్నైతే ఇలా బాగా మెదిపేసి ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటాను. సాల్ట్ అయితే వేసుకొని ఇదిగోండి ఇలా పోపు కొంచెం మంచిగా, అంటే ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, మెంతులు, జీలకర్ర పోపు అంతా వేసుకొని కాస్త ఇంగువ అన్నీ వేసుకొని పప్పు అయితే అందులో వేసేసాను. చింతపండు వేయలేదు కాబట్టి లాస్ట్లో, అంటే స్టవ్ కట్టేసే ముందు నిమ్మకాయ అయితే వేసేసాను అనమాట. సో పాలకూర పప్పు. మీరు అనుకోవచ్చు టమాటాలు వేశారు, పాలకూర పప్పు అన్నారు, వేయకూడదు కదా అని. అయితేనండి మనం టమాటాలకి పైన ఉన్న ముచిక కట్ చేస్తే వేసుకోవచ్చండి, పర్లేదు. సో ఇది వరకు నేను ఒక 2-3 వీడియోస్లో కూడా కొంతమంది చెప్తే విన్నాను. సో అప్పటి నుంచి ఇంక నేను వేస్తున్నాను అనమాట టమాటాని. ఆ తర్వాత పప్పు అయిపోయింది. ఇదిగోండి ఇంక ఇది వచ్చేసి కర్రీ అనమాట. సో చూస్తున్నారు కదా, నూనె అంతా బయటకు వచ్చే వరకు బాగా కలిపేసుకుంటే మనకి దొండకాయ కర్రీ రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుందండి పప్పుతోటి. పప్పు ప్లెయిన్గా ఉంటుంది కదా, సో ఇది కొంచెం మసాలాతోటి బాగుంటుంది అనమాట, కమ్మగా ఉంటుంది. ప్లస్ పప్పుతోటి తినడానికి చపాతీతో కూడా, అంటే చపాతీ రోటీస్తో కూడా బాగుంటుంది ఈ దొండకాయ కర్రీ. సో ట్రై చేయండి, ఎవరైనా వెజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి దొండకాయతో ఇలా ట్రై చేయండి. ఇంకా నేనైతే వేడిగా అన్నం పెట్టుకొని తినేస్తున్నానండి. నాకు వేడిగా ఉన్న అన్నం, కూరలు అంటే వేడిగా తినడం అలవాటు అనమాట, అంటే ఇష్టం కూడానా. చల్లారితే అంత ఎక్కువగా తినలేను. అదే కూరలు కానీ అన్నం కానీ వేడిగా ఉంటే కొంచెం ఎక్కువ తింటా అనమాట. సో అందుకే ఇవాళ వేడిగా ఉంది కాబట్టి. అది కాకుండా ఇంకా నవంబర్ అంటే చలికాలం వచ్చేస్తుంది. సో ఈ చలికాలంలో వేడిగానే తినాలనిపిస్తుంది, చల్లారిపోయినవి అసలు తినాలనిపించదు నాకైతే. సో ఇంకా కర్రీస్ అయితే నైట్కి కూడా ఉన్నాయి. నైట్కి రైస్ ఒకటే పెట్టేసుకుంటే చాలన్నమాట. ఆ తర్వాత ఇంకా భోంచేసేసాను. భోంచేసేసి కొంతసేపు అయితే పడుకున్నాను. మార్నింగ్ వీడియో అంతా షూట్ చేస్తూ ఉన్నాను కదా, సో నాకేంటంటే ఎప్పటికప్పుడు వీడియో ఎడిట్ చేయడం అలవాటు. అలా ఎడిట్ చేస్తూ ఉంటే కళ్ళు మంటలు వచ్చేసాయి అనమాట. అలా పడుకుని పోయాను. పడుకునగానే ఇంక మళ్ళీ ఉలికిపడి లేచాను. అమ్మో టైం అయిపోతుంది, పిల్లలు వచ్చేస్తారు కదా అని చెప్పి. నాకేంటో పిల్లలు వచ్చే వరకు నిద్రపోవడం అలవాటు లేదండి. పిల్లలు రాకముందే ఇంట్లో పని చేసుకోవాలి, వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి, అలా ఉంటుంది. సో అందుకే ఇంకా ఎప్పుడు కూడా 4 తర్వాత పడుకోను. బాగా ఒంట్లో బాగోకపోతేనో పీరియడ్స్ అప్పుడైతే తప్పనిచ్చి, రెగ్యులర్గా మాత్రం పిల్లలు వచ్చే వరకు పడుకోను. ఇంకా 3:30 లోపే లేస్తాను. లేచేసి ఇంకా మేడ మీద బట్టలు ఉన్నాయి. సో మా వారు ఏంటంటే ఇంకా బట్టలు ఉతికి అవి పైన రూమ్లో పెట్టేస్తాను. అయితే ఇంక పిల్లలవి నావి ఉన్నాయి పైన. సో ఇవాళ అయితే మా వారి బట్టలు మడత పెడదాం అని చెప్పి తెచ్చాను. నాకు ఏంటోనండి, ఎంత పనైనా చేసుకుంటాను కానీ బట్టలు డైలీ మడత పెట్టాలి అంటే అది ఏంటో నాకు బద్ధకం. అది కాకుండా ఇంకా మాకు షెల్ఫ్లు కూడా సరిపోవట్లేదు బట్టలన్నిటికీ. అందుకే కొన్ని బట్టలు అంటే డైలీ వేర్వి మాత్రం పైనే ఉంచేస్తున్నాను. పైన ఏంటంటే చైర్స్ ఉంటాయి. సో నావి, మా వారివి, పిల్లలవి అలా ఒక్కొక్క చైర్లో పెట్టేస్తా. కానీ మా వారు తిడతారనమాట, పైకి కిందకి తిరగాల అని. అందుకే తనవి మాత్రం రెగ్యులర్గా మడత పెట్టి పెట్టేస్తూ ఉంటాను. అయితే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదండి. అయితే ఇది వరకు రోజుల్లో మన అమ్మ వాళ్ళని చూస్తే వాళ్ళకి పెళ్ళికి పెట్టిన పట్టు చీరని వాళ్ళ ఇంట్లో, అంటే మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆ పట్టు చీరని రిపీటెడ్గా కట్టేవాళ్ళు, అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే. ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్కి నార్మల్ చీరలు కట్టుకెళ్ళేవాళ్ళు. ఒక చీరని కనీసం ఒక 10 సార్లు అయినా సరే వాళ్ళు రిపీటెడ్ ఫంక్షన్స్కి కట్టుకెళ్ళేవాళ్ళు. అది పెద్దగా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు.
అదే ఇప్పుడు మనం ఒక చీర ఒక ఫంక్షన్‌కి కాదు, ఒక చిన్న గుడికి వేసుకెళ్ళినా, ఈ గుడికి ఈ చీర కట్టేసుకున్నాం, మళ్ళీ సెకండ్ టైమ్ ఈ చీర కట్టుకోవాలా అన్నట్లు అయిపోయింది మన ఆడవాళ్ళు. మెయిన్‌గా మన ఆడవాళ్ళ ఆలోచన విధానం. ఈ శారీ కట్టేసుకున్నాం, ఈ డ్రెస్ ఏసేసుకున్నాం, ఈ శారీతో ఫోటో ఆల్రెడీ ఉంది. సో, ఈ శారీ వద్దు, మళ్ళీ కొత్త శారీ కావాలి. ఇంకోటేంటంటే మనకి రూ. 1000కి, 2000కి కూడా కొంచెం మంచి మంచి పట్టు చీరలు లాంటివి దొరికేస్తున్నాయి కాబట్టి, సో, అస్తమానం 1000 కదా తీసేసుకుందాంలే అని చెప్పేసి తీసేసుకోవడం. సో, అలాగా దానివల్ల మనకి తెలియకుండానే కొంచెం 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 కాస్త చాలా ఎక్కువ ఖర్చు అవుతుందండి. ఇదివరకు అసలు నేను పెద్దగా చీరలు కొనేదాన్నే కాదు. అంటే చాలా రేర్‌గా కొనేదాన్ని. ఇప్పుడు కూడా అంతేలేండి. ఆ సంవత్సరానికి మహా అయితే ఒక 2, 3 చీరలు కొంటే ఎక్కువ. అయితే ఇప్పుడు నేను ఏంటంటే కాస్తండి, అంటే కొంచెం యూట్యూబ్ వల్ల కాస్త ఖర్చు పెరిగింది. అంటే నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి కాస్త ప్రెజెంటేషన్ కోసం బౌల్స్ కానీ, కడాయిస్ కానీ, లేకపోతే ఇంట్లో కావాల్సినవి అవి కొంచెం ఖర్చు అయితే పెరిగింది, నేను ఒప్పుకుంటాను. సో, ఇప్పుడు దాన్ని నేను గమనించుకున్నాను కాబట్టి ఇక మీదట అది కూడా కాదు. సో, నేను ఎలా అయితే ఉంటానో అదే కదా చెప్పాలి. ఇప్పుడు అనవసరమైన ఖర్చు పెట్టమని మీకు చెప్తే అది మీరిప్పుడు నేర్చుకొని మళ్ళీ మీకు కూడా అది ప్రాబ్లమ్ అవుతది. ఇప్పుడు నేను ఎక్కువ ఖర్చు పెట్టి నేను ప్రాబ్లమ్‌లో పడతాను. అది మీకు చూపించి మిమ్మల్ని కూడా ప్రాబ్లమ్‌లో పడేసేలాగా అవుతుంది. ఇప్పుడంతా జరుగుతుంది అదే అనమాట. సో, అదొక్కటి మాత్రం గమనించుకుంటే బావుంటది అనిపిస్తది. సో, నాకు నేను చెప్పుకుంటాననమాట. ఎప్పుడు ఇంట్లో ఖర్చు పెరుగుతుంది అన్నా సరే, సో, ఇక్కడ ఖర్చు పెరుగుతుంది తగ్గించుకోవాలి. ఎందుకంటే మగవాళ్ళని మనం కంట్రోల్ చేయలేమండి, వాళ్ళ ఖర్చు అనేది. అందరు మగవాళ్ళు ఒకేలా ఉండరు. కొంతమంది ఏంటంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అనుకునే ఖర్చు పెట్టుకుంటారు ఏదైనా, బడ్జెట్ వేసుకొని. కానీ అందరూ అలా ఉండరు కదా. సో, అలాంటప్పుడు ఖచ్చితంగా మనమే సేవ్ చేయాలి. అట్లీస్ట్ సేవ్ చేయకపోయినా, నా ఉద్దేశం ఏంటంటే సేవ్ చేయకపోయినా ఎక్స్ట్రాగా మనం ఖర్చు అయితే పెట్టకూడదు. అంటే అనవసరమైన ఖర్చులైతే పెట్టకూడదు అనేది నా ఒపీనియను. సో, ఇప్పుడు నాకెందుకు అనిపిస్తుంది, ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పి. అంటే పర్సనల్‌గా నా ఖర్చు, నేననేది ఇంట్లో మా వారిది, పిల్లలు, ఇంట్లో ఖర్చు కాదు, నా ఖర్చు ఎక్కువవుతుంది అనిపిస్తుంది. సో, ఇక నుంచి మాత్రం నేను మ్యాక్సిమం తగ్గించేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను మైండ్‌లో. అనవసరమైన షాపింగ్స్ కానీ, అనవసరమైన ఖర్చులు కానీ నేను పెట్టకూడదు అనుకుంటున్నాను. సో, ఇది మంచి ఆలోచన కాదా నాకు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఎక్కువగా మంచి విషయాల్లో మోటివేట్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇట్లా ఈ షాపింగ్ విషయాలు కావచ్చు, లేకపోతే ఇలాంటి వాటికి కూడా మనం ఎక్కువగా మోటివేట్ అవుతాం. అది చూసిన వెంటనే టెంప్ట్ అయిపోయి తీసేసుకోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఇప్పుడు ఎక్కడ ఏం చూసినా సరే మొత్తం అంతా మార్కెటింగ్ అవుతుందండి. సో, మనం ఏదైనా సరే కొంచెం ఆలోచించి, చూసి, జాగ్రత్తగా తీసుకోవాలి తప్ప ఏదైనా తక్కువకే వస్తుంది కదా అని చెప్పేసి 1000 కాస్త 4 తీసుకుంటే 4000 అయిపోద్ది. సో, మనకు ఆ డబ్బులుంటే ఇంక దేనికైనా ఒక పెద్ద అవసరానికి ఉపయోగపడుతుంది అనేది నా ఒపీనియను. సో, నేను పిసినారిగా ఉండండి అని నేను చెప్పను గానీ, అవసరానికి ఖర్చు పెట్టుకోవడంలో తప్పులేదు గానీ, అనవసరంగా ఖర్చు పెట్టుకుంటే మాత్రం మెయిన్‌గా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువగా జల్సాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టలేం ఒకటి. అలా అని ఖర్చు పెట్టకుండా కూడా ఉండలేం. మరీ అసలేమీ ఖర్చు పెట్టకుండా కూడా ఉండలేం. సో, ఆ రెండిటికి మధ్యలో అప్పుడప్పుడు మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం కాబట్టి, సో, నా ఒపీనియన్ మాత్రం అదేనండి. అవసరమైన దగ్గర ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. అవసరం లేని దగ్గర మాత్రం మొహమాటం లేకుండా, ఎవరో ఏదో అనుకుంటారు, వాళ్ళది కొన్నారు, మనం కొనకపోతే తక్కువ అయిపోతామేమో, నలుగురిలో మన దగ్గర కూడా అది ఉండాలి, నలుగురి దగ్గర ఉంది కదా అని మాత్రం దయచేసి ఎవరు తీసుకోవద్దు. నేను కూడా అయితే తీసుకోనండి. అట్లా ఎప్పుడు కూడా పక్క వాళ్ళ దగ్గర ఉంది కదా, నా దగ్గర కూడా అది ఉండాలి అని పోటీ పడి తీసుకోవడం అలా అయితే అస్సలు నేను చెయ్యనండి. అది. సో, ఇప్పుడు అంటే ఎందుకంటే నేను ఒక వీడియో చూశాను. సో, ఆ వీడియో గురించి నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తానులేండి. సో, ఆ వీడియోలో ఒక అమ్మాయి ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేసింది ఇట్లా అనే దాని గురించి ఒక వీడియో చూసి అప్పుడు నేను రియలైజ్ అయ్యాననమాట. నిజమే కదా అని చెప్పి నాకు అప్పుడు మీతో కూడా షేర్ చేయాలనిపించింది. ఆ వీడియో గురించి ఇంకొక వీడియోలో చెప్తాను. సో, ఇక్కడ ఏంటి అంటే ఇంట్లో పనంతా చేసేసుకున్నాను. అయితే పిల్లలు ఈవినింగ్ వచ్చేసారనమాట. ఈవినింగ్ వాళ్ళ కోసం పాలు స్టవ్ మీద పెట్టేసి చాక్లెట్ మిల్క్ అయితే చేస్తున్నానండి. హాట్ చాక్లెట్ మిల్క్ అంట. హాట్ చాక్లెట్ మిల్క్ ఇది. ఏంటంటే మనకి చలికాలం కదా. సో, ఇప్పుడు దీన్ని మనం హాట్‌గా తాగొచ్చు, కూల్‌గా తాగొచ్చు. బాగా మరుగుతూ ఉన్న పాలల్లో ఒక 3 స్పూన్స్ కోకో పౌడరు,
కోకో పౌడరు, అలాగే ఒక్క స్పూన్ కార్న్‌ఫ్లోర్ అండి. కార్న్‌ఫ్లోర్ ఎందుకు వెయ్యాలి అంటే, ఆ చాక్లెట్ అంతా మంచిగా మనకి సిల్కీగా బాగా బైండ్ అవ్వడం కోసం ఒక్క స్పూన్ కార్న్‌ఫ్లోర్. ఒకవేళ మీ దగ్గర కార్న్‌ఫ్లోర్ వద్దు అంటే మంచిది కాదు అనుకుంటే రాగి పిండి ఒక స్పూన్ వేసుకోండి. కలర్‌లో మిక్స్ అయిపోతది కాబట్టి ఏం కాదు. కాకపోతే నా దగ్గర రాగి పిండి అయిపోయింది. అందుకే ఇంకా కార్న్‌ఫ్లోర్ మిక్స్ చేయాల్సొచ్చింది. సో, మీరేం చేస్తారంటే ఒక స్పూను రాగిపిండి, 3 స్పూన్స్ కోకో పౌడర్‌ని మంచిగా వాటర్‌లో మిక్స్ చేసి మరుగుతూ ఉన్న పాలల్లో కలిపేస్తే ఇలా చిక్కగా అయిపోద్ది. సో, టేస్ట్ అనేది మీరు చూసుకోండి. అంటే స్వీట్‌నెస్ పంచదార ఏస్తారా, బెల్లం వేస్తారా అనేది మీ ఇష్టం. నేనైతే పంచదారే వేశాను. ఇట్లా హాట్‌గా ఉన్న హాట్ చాక్లెట్ పైన కాస్త చాక్లెట్ తురుముకున్నాననమాట. సో, ఇదైతే ఇలా వేశాను. మీ దగ్గర ఇది ఉంటే వేయండి, లేకపోతే లేదు. మన దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అదైనా వేసుకోవచ్చు. సో, నా దగ్గర ఉందని చెప్పి వేశాను డార్క్ చాక్లెటు. ఇదేంటంటే ఇంకా మా నలుగురికి ఒక ప్యాకెట్ పాలైతే 4 కప్స్ వస్తాయండి. దీన్ని మీరు చల్లగా తాగాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని బాగా చల్లగా తాగొచ్చు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని. ఇట్లాగా చల్లగా బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడిగా తాగినా చాలా బాగుంటుంది. దీంతో బ్రెడ్‌తో కానీ, స్పాంజ్ కేక్ కానీ ఇట్లాంటివి తీసుకొని తిన్నా బాగుంటుంది. సో, ఇప్పుడు నా దగ్గర ఏంటంటే బిస్కెట్స్ ఉన్నాయి. ఇంకా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తోటి డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అయితే వేడిగా తాగాలన్నమాట. తాగుతూ ఆ బిస్కెట్స్ అలా డిప్ చేసుకొని తింటే పిల్లలకి చాలా నచ్చుతుందండి ఇది. ఏంటంటే ఆ బిస్కెట్స్ మనం చూడండి బయటికెళ్ళినప్పుడు చాక్లెట్ ఫౌంటైన్‌లో నుంచి కేక్స్ మనకి బయట ఇస్తారు. అది 50 రూపీసో ఎంతో తీసుకుంటారు చిన్న స్టిక్ తోటి. ప్లెయిన్ కేక్‌ని ఇలా డిప్ చేసి ఇస్తూ ఉంటారు. సో, అలా ఉంటదనమాట. కాకపోతే కేక్ లేదని ఇంకా బిస్కెట్స్ ఇచ్చాను. మా పిల్లలు మాత్రం ఎంచక్కా అది వేడిగా తాగుతూ ఆ బిస్కెట్స్ డిప్ చేసుకొని తింటున్నారు. వాళ్ళకి మాత్రం బాగా నచ్చింది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కోకో పౌడర్ అనేది హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. బయట మనం రెడీమేడ్‌గా తెచ్చుకునే చాక్లెట్స్ కంటే కోకో పౌడర్ అనేది ప్యూర్ కోకో చాక్లెట్ నుంచి వస్తది కాబట్టి అది పిల్లలకి కూడా మంచిది. అప్పుడప్పుడు ఇలా ఈ హాట్ చాక్లెట్ ఇస్తూ ఉండండి. సో, నేనైతే ఇస్తూ ఉంటాను. ఎక్కువగా బూస్ట్, బోర్న్‌విటా ఇలాంటివి ఇవ్వను కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇలా హాట్ చాక్లెట్ అయితే ఇస్తూ ఉంటాననమాట. ఆ తర్వాత ఇంకా పిల్లలకైతే ఇంకా స్నాక్ అది పెట్టేశాను. ఇల్లంతా నీట్‌గా తుడిచేశాను. ఆ తర్వాత ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా వంట కూడా అయిపోయింది. నైట్‌కి ఏం వంట చేయాల్సిన పని కూడా లేదు. ఇంకా మేడ మీదకి మొక్కలు నీళ్ళేద్దామని చెప్పి వచ్చాననమాట. మేడ పైన మార్నింగ్ వేయలేదు మా వారు మొక్కలకి. ఎందుకంటే ముందు రోజు వర్షం పడిందని చెప్పి వేయలేదు. కానీ బట్టలు ఆరేయడానికి వచ్చినప్పుడు మొక్కలు కాస్త డల్‌గా అనిపించాయి. అటువైపు సందులో మొక్కలు. ఇంకా అన్నిటికీ కూడా వాటర్ అయితే వేసేసాను. ఇంక ఇక్కడ కూడా మొత్తం అంతా వాటర్ వేసేసి అంటే దీపం పెట్టుకుంటాం కదా 6 అయిన తర్వాత. సో, అందుకని కొంచెం వెలుతురు ఉన్నప్పుడే మొత్తం అంతా మొక్కలకి నీళ్ళు వేసేసి క్లీన్ చేసేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ చీకటి మనకి 5:30కే చీకటి అయిపోతుంది కదా ఇప్పుడు. సో, దీపం పెట్టేసుకుంటా ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలాగా. ఉదయం పూట కూడా అంటే సాటర్డే తర్వాత మండే ఇలాంటప్పుడైనా సరే ఉదయం పూట ఇలా దీపం పెట్టుకుంటా ఉన్నాను. చీకట్లో ఒక్క దీపం ఉన్నా అసలు ఎంత కాంతిగా అనిపిస్తుందో కదా చూడండి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఇక్కడ దీపాలు కొండెక్కకుండా ఇత్తడివి ఇలా హోల్స్ వచ్చి ఉంటాయి కదా మనకి గ్లాస్ లాగా. సో, అది ఉందన్నమాట. అందుకే ఇంక ఇలా పెట్టేశాను. చూడండి అసలు ఎంత బాగుందో. దీపం కూడా కొండెక్కకుండా చాలాసేపు మొత్తం ఆయిల్ అంతా కూడా అయ్యే వరకు దీపం అనేది వెలుగుతూనే ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ తర్వాత ఇంక కింద కూడా పూజ చేసుకున్నాను. సో, అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, చూసారు కదా. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.